ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు అంటే జీవితాంతము వరకు మనకు తోడుగా ఉండేవారు. వాస్తవానికి ఆలోచన చేస్తే ఈ రోజుల్లో అలాంటి స్నేహాలు చాలా అరుదుగా మనకు కనబడుతున్నాయి. ఈ రోజుల్లో స్వార్థముతో కూడినటువంటి పరిస్థితులు మాత్రమే మనకు కనబడుతున్నాయి, కానీ నిజమైన స్నేహితులు ఎవరునూ మనకు కనిపించడం లేదు. కానీ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడుచున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. నిజంగా నిజమైన ప్రేమ ఏమైనా ఉంది అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. ఏది ఆశించకుండా, బదులు కోరుకోకుండా ఆయన మనలను ప్రేమించే దేవుడు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కాచిన నిజమైన ప్రేమ మన దేవుని ప్రేమ. ఆయనే నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో నిజమైన స్నేహితులైన వారు కానరానటువంటి ఈ దినాలలో నిజ స్నేహితుడైన దేవుని వైపు చూస్తే ఆయన మనలను ఘనమైన స్థితిలో నిలబెట్టేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ ఆయన తోడుగా ఉండి, ఆయన నిజమైన స్నేహితునిగా ఉండి మీ పరిస్థితులన్నిటినీ ఆయన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు. నిజమైన స్నేహితుడు మీరు మాత్రమే. ఎందుకంటే బదులు ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా మమ్మలను ప్రేమించి మా కొరకు ప్రాణము పెట్టేంత ప్రేమ నీది ప్రభువా. ఈ లోకంలో నీకన్నా మమ్మలను ప్రేమించేవారు, నీకన్నా మమ్మలను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. మా నిజ స్నేహితుడు నీవే ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని మీరు మా జీవితాంతము మాకు తోడుగా ఉండే దేవుడవు. మీ తోడు, మీ సహాయము మెండుగా మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.